హే గైస్, ఇదైతే ఒక అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. అయితే నేను మా నాన్నమ్మ గార్డెన్ కోసం ఈ ప్లాంట్స్ అయితే మీషో నుండి ఆర్డర్ చేశాను. ఈ ప్లాంట్స్ ఏంటి అని చెప్పి మీకు తెలియాలి కదా, సో పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా మీషోలో అయితే అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ చాలా రీజనబుల్ ప్రైసెస్ కి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా ఆ ప్రైసెస్ కి బయట నర్సరీస్ లో కూడా దొరకవు కదా, ఇంకా అందుకని చెప్పి నేను కూడా కొన్ని మంచిగా ఉన్నవి అలాగే వెరైటీగా ఉన్నవి చూసి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేశాను అనమాట. ప్లాంట్స్ అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను అనమాట. ఎలా వస్తాయో కొంచెం పాడైపోయి వచ్చినా ఇంకా అవి బతకవు కదా అనుకున్నా. నేను అనుకున్నలా ఏం జరగలేదన్నమాట. ప్లాంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. కొంచెం వాడిపోయినా సరే వాటికి కొంచెం ప్లాంటింగ్ చేస్తే బాగా వచ్చేస్తాయి అనిపించింది. నేనైతే ఈ వీడియో తెచ్చిన వెంటనే అన్బాక్స్ చేసి అప్లోడ్ చేయడం లేదు. ఎందుకు అంటే ఒక 6 months ఆగాను అవి ఫ్లవరింగ్ వచ్చాక పోస్ట్ చేద్దాము అని చెప్పి. ఇంకా నేను తీసుకున్న వాటిలో అయితే మాక్సిమం ఏ ప్లాంట్ కి కూడా ఫ్లవరింగ్ రాలేదు. ఆన్లైన్ లో తీసుకున్నవన్నీ ఇలానే ఉంటాయంటే నాకు తెలీదు. నేను తీసుకున్న వాటి గురించి మాత్రమే చెప్తున్నా. ఒకే ఒక్క ప్లాంట్ కి మాత్రం ఫ్లవరింగ్ వచ్చింది. అది కూడా మల్టీ కలర్ అని చెప్పి తీసుకున్నా, కానీ సింగిల్ కలరే వచ్చింది అనమాట. ఇంత రీజనబుల్ అయినప్పటికీ అవి ఫ్లవరింగ్ ఇంకా ఫ్రూటింగ్ రాకపోతే వేస్టే కదా. ఒకవేళ ఆన్లైన్ లో ప్లాంట్స్ తీసుకోవాలి అనుకుంటే క్రోటన్స్ మాత్రం తీసుకోవచ్చు. రోజ్ ప్లాంట్స్ తీసుకునేప్పుడు ఇది చెక్ చేయండి. ఒక స్టెమ్ కి 5 to 7 లీవ్స్ ఉంటే అది ఫ్లవరింగ్ సరిగ్గా రాదు అని, ఆ స్టెమ్ కి 3 లీవ్స్ మాత్రమే ఉంటే నార్మల్ అని, అలా 3 లీవ్స్ ఉండేవి చూసి తీసుకోండి. ఇంకా ఆన్లైన్ లో అయితే ప్లాంట్స్ ఆర్డర్ చేయను. ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.